సాధారణంగా రోడ్లపై బిచ్చమెత్తుకునే వాళ్లకు పక్కా ఇళ్లు ఉండవు. ఫుట్పాత్లపై, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఉంటూ ఉంటారు. కానీ కొంతమందికి పక్కా ఇళ్లు ఉన్నా బిచ్చమెత్తుకోవడమే జీవనోపాధిగా కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఓ హైఫై బిచ్చగత్తపై ఇటీవల పోలీసులు రైడ్ చేశారు. అలా రైడ్కి వెళ్లిన పోలీసులకు మతిపోయింది. ఎందుకంటే ఆ బెగ్గర్ ఇంట్లో ఖరీదైన వస్తువులు దొరికాయి. అంత ఖరీదైన వస్తువులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పోలీసుల ఇళ్లలో కూడా లేవంట. ఇంతకీ ఆ కాస్ట్లీ బిచ్చగత్త ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ బిచ్చగత్త ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు, విదేశీ నాణాలు, ఇతర విలువైన వస్తువులు ఆమె ఇంట్లో దొరకడం చూసి షాక్ అయ్యారు. ఇవన్నీ ఎక్కడవని ఆమెని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. అడుక్కునే నెపంతో ఆ మహిళ రెక్కి నిర్వహించగా ఆమె అల్లుడు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడు కోసం వెతుకుతున్నారు. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాకు చెందిన నీలం దేవి అనే మహిళ పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అడుక్కునేది. కొన్నిసార్లు దోమతెరలు అమ్మేది. కాగా ఆయా ప్రాంతాల్లో పలు చోరీలు జరగడంపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. బిచ్చగత్త నీలం దేవిని అనుమానించి ఆమె ఇంటిపై రైడ్ చేశారు. విలువైన బైక్, ఖరీదైన 12 మొబైల్ ఫోన్లు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, కువైట్ వంటి పలు దేశాలకు చెందిన వెండి నాణాలు, బ్రిటిష్ కాలం నాటి నాణాలు, బంగారు గొలుసు, ఇతర ఆభరణాలు ఆ మహిళ ఇంట్లో లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకొని మరోవైపు నీలం దేవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యాచించే నెపంతో రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇతర ఇళ్లను ఆమె గుర్తించేదని తెలుసుకున్నారు. ఆమె అల్లుడు చుతుక్ లాల్ తన అనుచరులతో కలిసి ఆయా ఇళ్లలో చోరీలకు పాల్పడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బిచ్చగత్త నీలం దేవిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడు కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. అతడి అరెస్ట్ తర్వాత మిగతా నిందితులు ఎవరన్నది తెలుస్తుందని తెలిపారు. చూసారుగా, బెగ్గర్ ముసుగులో ఈ లేడీ కిలాడి ఎలాంటి వేషాలు వేసిందో. మరి తస్మాత్ జాగ్రత్త. బెగ్గర్లే కదా అని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగిన విషయం మనందరికీ తెలిసిందే. పండుగ నేపథ్యంలో చాలా మంది సరదాగా కోడి పందాలు వేస్తుంటారు. వీటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం కూడా వస్తుంటారు. ఈ ఏడాది ఏకంగా 1,25,00,000 పందెం కూడా కాశారు. అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు కోడి పందాలను మరిపిస్తూ పావురాళ్ల పందాలు ఏపీలో సాగుతున్నాయి. అది కూడా నెల్లూరు జిల్లాలో. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు నుంచి ఐషా ట్రక్లో పావురాల్ని పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకి తరలిస్తున్నారు. కన్యాకుమారి, తిరునల్వేలిలోని క్లబ్ల నుంచి పావురాళ్లను తరలిస్తున్నారు. బిట్రగుంట రైల్వే ఫుట్బాల్ క్రీడా మైదానం నుంచి క్లబ్ నిర్వాహకులు 800 పావురాళ్లను వదిలారు. అక్కడ కోట్లలో పందాలు జరుగుతున్నాయి. గతంలో చెన్నై నుంచి పావురాళ్లతో వచ్చే క్లబ్బుల సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని హెచ్చరించి పంపివేశారు. అప్పటి నుంచి చెన్నై క్లబ్బుల సిబ్బంది రాక పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకు క్లబ్బుల సిబ్బంది, పందెం రాయుళ్లు వస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట రైల్వే ఫుట్బాల్ క్రీడా మైదానం అక్కడికి చిన్న లారీ వచ్చి ఆగింది. అందులోంచి దించిన 28 ట్రేలను అలా తెరవగానే దాదాపు 800 పావురాలు పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా వాయువేగంతో ఎగిరిపోయాయి. తమిళనాడులోని కన్యాకుమారి, తిరుత్తణి, తిరునన్వేలి ఈ ప్రాంతాలకు చెందిన పావురాళ్ల పెంపకదారులు వాటికి పందెం పెట్టుకున్నారట. తాము కాసిన పందెం ప్రకారం పావురాళ్లు 1550 కిలోమీటర్ల దూరంలోనే కన్యాకుమారికి 7 గంటల్లో చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇంత దూరం వెళ్లాలంటే రైలులో 18 గంటలు పడుతుంది. అదే బస్సులో అయితే 24 గంటలు పడుతుందని తెలిపారు. మరి ఎవరి పావురం అయితే ముందుగా చేరుకుంటుందో వాళ్ళు గెలిచినట్టు. ఈ పావురాలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు. అయితే గతంలో రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి లేఖలతో రాయబారం పంపించేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఈ పావురాలకు పందెంలో పాల్గొనే విధంగా ట్రైనింగ్ ఇస్తూ కోట్ల రూపాయల పందాలు కాస్తున్నారు. పందాలకు వినియోగించే పావురాళ్లకు పౌష్టికాహారం అందిస్తారు. అవి బలిష్టంగా మారి సులువుగా ప్రయాణం చేస్తాయి. వాటిని ఈ జూదం పేరుతో హింసిస్తుండడం తగదని వన్యప్రాణులు సంరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతి మరింత విస్తరించక ముందే జూదరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ పావురాళ్ల పందాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సినిమా ఇండస్ట్రీ ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిలబడాలంటే
నిత్యం సక్సెస్ ఉండాలి, తెరపై కనిపిస్తూ ఉండాలి, లేదంటే ప్రేక్షకులతో పాటు సినిమా వాళ్ళు కూడా మర్చిపోతారు. అయితే ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కొన్నిసార్లు అవకాశాల లేమి కారణం కావచ్చు, మరికొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో వచ్చే ఒడిదుడుకులు కూడా కావచ్చు. వీటి వల్ల చాలామంది ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన వారిలో బబ్లు ఒకరు. తెలుగులో కమెడియన్గా పలు చిత్రాల్లో నటించిన బబ్లు అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత బుల్లి తెరపై పలు సీరియల్స్లో నటించి అనంతరం స్టార్ హీరోల చిత్రాల్లో వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకున్నాడు. 20వ దశకంలో మంచి క్రేజ్ సంపాదించిన బబ్లు అకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు. సోషల్ మీడియాలో చాలామంది ఇప్పుడు బబ్లు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని గూగుల్లో గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బబ్లు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని అసలు పేరు సదానంద్. జంధ్యాల తెరకెక్కించిన పోపులపెట్ట సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆ పాత్ర పేరు బబ్లు. ఆ పాత్రతోనే పాపులర్ అయ్యారు. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం మూవీతో కమీడియన్గా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇలా ఛాన్సులు వస్తున్న తరుణంలో అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు బబ్లు. తాజాగా బబ్లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రం సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ఫుల్ బిజీ అయ్యానని, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేసే ఛాన్స్ కూడా వచ్చిందని, జీవితం హాయిగా సాగిపోతూ ఉండగా నా కుటుంబ సభ్యులను ఒక్కరొక్కరిగా కోల్పోయానని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యుల మరణం తనని ఎంతో బాధించిందని, ఆ సమయంలో తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని కూడా చెప్పారు. అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదట. దానివల్ల సినిమాలకి దూరమయ్యారని, ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు నచ్చిన పాత్రలు రాలేదని చెప్పుకొచ్చారు. చిన్న పాత్రలే అయినా గుర్తింపు తెచ్చేవి అయితే చేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు బబ్లు. మరి బబ్లు కోరుకున్నట్టు ఇప్పుడు అతనికి మంచి అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ బబ్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మోడర్న్ ప్రపంచాన్ని అల్ట్రా మోడర్న్ వైపు తీసుకెళ్తోంది. ఇప్పటికే ఏఐ సృష్టిస్తున్న సంచలనాలకు ప్రపంచం నివ్వెరపోతోంది. 2022 నవంబర్లో వచ్చిన చాట్ జీపీటీ ఏఐ రంగంలో ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల చైనాకు చెందిన డీప్ సీక్ కూడా ఈ రంగాన్ని మరింత కుదిపేసింది. దీని దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లకు $1 ట్రిలియన్ నష్టం వచ్చింది. ప్రస్తుతం చాట్ జీపీటీ, డీప్ సీక్, మైక్రోసాఫ్ట్ కు చెందిన కోపైలట్ లాంటి ఏఐ చాట్ బోట్ల వాడకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి ఏఐ చాట్ బోట్లకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సమాచార గోప్యతకు వీటి నుంచి ఏదైనా ముప్పు రావచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు తమ ఉద్యోగులకు ఆర్థిక శాఖ దీనిపై అల్టిమేటం కూడా ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఆర్థిక శాఖ అంతర్గతంగా విడుదల చేసిన ఈ అడ్వైజరీ వాస్తవమేనని, ఈ వారమే దీన్ని విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్పారు. అయితే మిగతా మంత్రిత్వ శాఖలకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేశారో లేదో తెలియాల్సి ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా డీప్ సీక్ పై ఇలాంటి ఆంక్షలే విధించాయి. ఈ దేశాలు కూడా తమ ప్రభుత్వ డేటాకు ఇలాంటి ఏఐ టూల్స్ వల్ల ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే చాట్ జీపీటీ, డీప్ సీక్ ఇవి రెండు కూడా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మన ఇండియా నుంచి కూడా సొంత ఏఐ మోడల్ను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు. మరి ఆర్థిక శాఖ ఉద్యోగులు చాట్ జీపీటీ, డీప్ సీక్లకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.